గ్రూప్ 1లో దాదాపు గ్రూప్ 3లో ఒక 100 మంది, గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 3లో దాదాపు ఒక 400-500 మంది, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్సు, ఎస్జిటీలు, జేఎల్లు, డిఎల్లు దాదాపు వీళ్ళందరూ కంటే మొత్తం అందరు కలిపి ఒక 600 మంది గ్రూప్ 3లో ఉన్నారండి. ఈ గ్రూప్ 3తోని కంపేర్ చేసినట్టయితే ఈ వీళ్ళున్న పొజిషన్ అనేది చాలా బెటరు. కానీ ఇక్కడ మా ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మీరు గ్రూప్ 3కి ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, ఒకవేళ మీరు అటెండ్ కాకపోతే ఆ 600 పోస్టులు అనేటివి మీ కింద ర్యాంక్ వాళ్ళకి వస్తాయి. అంటే డౌన్ మెరిట్ లిస్ట్‌లో వచ్చేస్తాయి. ఒకవేళ మీరు అటెండ్ అయ్యారనుకోండి, మీరు ఒక ఆప్షన్ ఇచ్చారనుకోండి, అది ఇంకో ఫ్యామిలీకి ఒక ఆప్షన్ లేకుండా పోతుంది. దయచేసి ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ గ్రూప్ 3లో 1388 పోస్టులు ఉన్నాయి. ఈ 1388 పోస్టులో 600 మంది మీరు ఉన్నారంటే దాదాపు 788 మంది బయట వాళ్ళు ఉన్నారు. 600 మంది అంటే చూడండి, సగం సగం దాదాపు ఒక 40-45% ఉన్నారు. ఈ 45% మంది దయచేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ రాకుండా ప్రయత్నించండి. గ్రూప్ 4 వాళ్ళు కొందరు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు పెట్టుకుంటామంటున్నారు. సీనియర్ అసిస్టెంట్ పెట్టుకోండి, కానీ జూనియర్ అసిస్టెంట్ మాట రాకండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో ఉన్నారు కాబట్టి. ఇది ముఖ్యంగా గ్రూప్ 3 నుండి మా అందరి యొక్క విన్నపం. థ్యాంక్ యూ.